బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్లో తమ వెన్యూస్ను మార్చమని పెట్టిన రిక్వెస్ట్ను ఐసీసీ కంప్లీట్గా రిజెక్ట్ చేశారు. అది కూడా మొహం మీద కొట్టినట్టు చెప్పారు. మీరు ఇండియా వచ్చి మ్యాచెస్ ఆడండి, ఆడకపోతే మీ పాయింట్స్ అపోనెంట్ టీమ్స్కి ఇచ్చేస్తాం, అంటే మీరు టీ20 వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయకుండా గ్రూప్ స్టేజ్లోనే ఇంటికి వెళ్ళిపోతారు అని ఇండికేషన్స్ ఇచ్చింది. సో దీంతో ప్రజెంట్ బంగ్లాదేశ్ టీం యొక్క ఫ్యూచర్ కాస్త అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు చూసుకుంటే బంగ్లాదేశ్ వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేశారు. ఇండియా మీద పగ సాధిస్తాం, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఏవో పిచ్చి పనులు చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం వాళ్ళ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సో అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందో మనందరికీ తెలుసు. ఐపీఎల్ 2026 మినీ వేలంలో బంగ్లాదేశ్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ వీరిలో ఒకరైన ముస్తఫిజుర్ రహమాన్ అనే ఫాస్ట్ బౌలర్ని కేకేఆర్ టీం 9.2 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. బట్ ఈ ఆప్షన్ తర్వాత ఇండియా మరియు బంగ్లాదేశ్ దేశాల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్లో నిందుల మీద చాలా దారుణంగా దాడులు చేశారు, కొంతమందిని అయితే చంపేశారు. సో దీంతో మన దేశంలో బంగ్లాదేశ్ హిందూస్ను సపోర్ట్ చేస్తూ నిరసనలు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్లేయర్స్ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని చెప్పి ఒక వాయిస్ రైజ్ అయింది. మేలీ రెండు దేశాల మధ్య జియో పొలిటికల్ టెన్షన్స్ తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మన ప్రభుత్వం మీద ఒత్తిడి పడింది, అలాగే బీసీసీఐ మీద కూడా ఒత్తిడి పడింది. సో ఈ నేపథ్యంలోనే బీసీసీఐ ఇప్పుడు తీసుకుని ఒక టఫ్ డిసిషన్ తీసుకున్నారు. ఆక్షన్లో సోల్డైన ఏకైక బంగ్లాదేశ్ ప్లేయర్ అయిన ముస్తఫిజుర్ రహమాన్ను ఐపీఎల్ నుండి బ్యాన్ చేశారు. అంటే బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరు కూడా ఐపీఎల్ 2026లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళేదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేకేఆర్ టీం ముస్తఫిజుర్ రహమాన్ వదిలేసుకోవాల్సి వచ్చింది. అయితే ముస్తఫిజుర్ రహమాన్ ఎప్పుడైతే బ్యాన్ చేశారో అప్పటి నుండి బంగ్లాదేశ్ వాళ్ళు ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టారు. సో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి చూసుకుంటే బీసీబీ అయితే కొన్ని విచిత్రమైన నిర్ణయాలు తీసుకున్నారు. అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అది కూడా ఎంత అలా అంటే బంగ్లాదేశ్ లేకపోతే ఇండియా క్రికెట్ చచ్చిపోతుంది, ఇండియాలో క్రికెట్ ఎవరో చూడరు అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు. సో ముందైతే మనం బీసీబీ యొక్క పిచ్చి చేష్టల గురించి మాట్లాడుకుందాం. అండ్ దాని వాళ్ళ ఫ్యాన్స్ చేస్తున్న ఓవర్ యాక్షన్ గురించి కూడా మాట్లాడుకుని కాసేపు ఎంటర్టైన్ అవుదాం. సో ముస్తఫిజుర్ రహమాన్ బ్యాన్ అవగానే ముందు బీసీబీ వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఇండియాలో మ్యాచెస్ ఆడమన్నారు. అంటే ఫిబ్రవరి 7 నుండి టీ20 వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వరల్డ్ కప్ని మన ఇండియాతో పాటు శ్రీలంక వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. ఇక వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ టీం చూసుకుంటే గ్రూప్ సిలో ఉన్నారు. అండ్ వాళ్ళ గ్రూప్లో వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్ మరియు నేపాల్ ఈ 4 జట్లు ఉన్నాయి. సో ముందు బంగ్లాదేశ్ టీం టీ20 వరల్డ్ కప్లో 4 జట్లతో 4 గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడబోతున్నారు. అయితే 4 మ్యాచ్ల యొక్క వెన్యూస్ కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. మెయిన్లీ ఫస్ట్ 3 మ్యాచెస్ అంటే వెస్టిండీస్, ఇటలీ మరియు ఇంగ్లాండ్ ఈ 3 జట్లతో ఆడబోయే 3 మ్యాచెస్ కూడా ఈడెన్ గార్డెన్స్ వేదిక ఆడతారు. అంటే నేపాల్తో వాళ్ళ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ చూసుకుంటే ముంబైలోని వాంకడే స్టేడియం వేదిక ఆడతారు. సో ఈ టీ20 వరల్డ్ కప్లో బంగ్లాదేశ్ టీం యొక్క 4 గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ ఇండియా వేదికగానే జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ముస్తఫిజుర్ రహమాన్ బ్యాన్ తర్వాత బీసీబీ ఈ వెన్యూస్ని మార్చమని చెప్పి ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టింది. అది కూడా ఎలా పెట్టారు, ఇండియాలో వాళ్ళ ప్లేయర్స్కు సేఫ్టీ లేదంట. ఇండియాకి వచ్చి ఆడితే వాళ్ళ ప్లేయర్స్ మీద అటాక్స్ జరిగిపోవచ్చు అంట. అంటే వాళ్ళ ప్లేయర్స్ మీద మన ఇండియన్స్ దాడి చేయొచ్చు అంట. అండ్ దీనివల్ల మా గ్రూప్ స్టేజ్ మ్యాచెస్ యొక్క వెన్యూస్ని మార్చేయండి, ఇండియాలో పెట్టద్దు, శ్రీలంకలో పెట్టమని చెప్పి ఐసీసీకి రిక్వెస్ట్ పెట్టారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. మన ఇండియన్స్ ఎప్పుడు కూడా వేరే ప్లేయర్స్ని గాయపరిచిన సందర్భాలే లేవు. ఇన్ఫాక్ట్ 2023 వరల్డ్ కప్ టైంలో పాకిస్తాన్ వాళ్ళు వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం చేయలేదు. పైగా ప్రజెంట్ మన ఇండియాకు మరీ పాకిస్తాన్తో ఉన్నంత చెడు సంబంధాలు అయితే బంగ్లాదేశ్తో లేవు. అంటే మరీ వాళ్ళు యుద్ధం చేసేంత పరిస్థితి అయితే లేదు. అఫ్కోర్స్ చేసినా మన వాళ్ళు వార్ వన్ సైడ్ చేస్తారు, అది వేరే విషయం. బట్ ప్రజెంట్ ఇండియాలో బంగ్లాదేశ్ ప్లేయర్స్కి సేఫ్టీ లేదు అనడం చాలా అంటే చాలా ఫూలిష్ థింగ్. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ వాళ్ళు కూడా సేఫ్టీ రీజన్స్ వల్ల మానేలేదు. మనం ఛాంపియన్స్ ట్రోఫీ టైంలో వాళ్ళ దేశానికి వెళ్ళమన్నామని చెప్పి వాళ్ళైతే మన దేశానికి రామన్నారు. అంతేగాని సేఫ్టీ రీజన్స్ కారణంగా మేము రామని చెప్పలేదు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు సేఫ్టీ రీజన్స్ అంటున్నారు. సో నిజానికి ఇది ఒక ప్రతీకార చర్యలా మనం భావించవచ్చు. అంటే మన బీసీసీఐ ముస్తఫిజుర్ రహమాన్ బ్యాన్ చేసింది. అండ్ మోస్ట్ లైక్లీ భవిష్యత్తులో బంగ్లాదేశ్ ప్లేయర్స్ వారు కూడా ఐపీఎల్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండకపోవచ్చు. దీంతో మన ఇండియాని ఎలా అయినా సరే బ్యాట్ చేయాలని చెప్పి బీసీబీ లాంటి కుట్ర పడింది. అంటే ఇండియాలో ప్లేయర్స్కు సేఫ్టీ ఉండదని చెప్పి ప్రపంచం ముందు మనల్ని కించపరిచే ప్రయత్నం చేశారు. అయితే స్టార్టింగ్లో చూసుకుంటే ఐసీసీ దీని మీద పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు ఏవో పిచ్చి చేష్టలు చేస్తున్నారు, వాళ్ళు పట్టించుకోవడం అవసరం లేదు అన్న రీతిలో ఐసీసీ వ్యవహరించింది. దీంతో బంగ్లాదేశ్ వాళ్ళు ఉడికిపోయి ఇండియన్ ఎలా అయినా సరే ఇంకా కించపరచాలని చెప్పి ట్రై చేశారు. ముందు ఐపీఎల్ తమ దేశంలో ప్రసారం కాకుండా బ్యాన్ చేస్తామని చెప్పి అన్నారు. అంటే బంగ్లాదేశ్లో ఐపీఎల్ యొక్క లైవ్ టెలికాస్ట్ ఆపేస్తామని చెప్పి అన్నారు. ఇన్ఫాక్ట్ అఫీషియల్గా ఒక న్యూస్ కూడా వచ్చింది. అయితే ఇలా చేయడం వల్ల మన దేశానికి కానీ ఐపీఎల్కి కానీ ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ వాళ్ళు చూసినా కూడా చూడకపోయినా ఒకటే. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఐపీఎల్ స్టార్టింగ్ నుంచి కూడా ఇష్టపడుతున్నారు. అంటే 2008 సంవత్సరం నుండి కూడా బంగ్లాదేశ్లో ఐపీఎల్ అనేది లైవ్ టెలికాస్ట్ అవుతుంది. దీంతో వాళ్ళ దేశంలో ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ ఆపేస్తే కొంతమంది తిరగబడవచ్చు. అట్ ది సేమ్ టైం దీనివల్ల మేబీ బీసీఐకి చిన్న నష్టం వచ్చినప్పుడు అది మరీ అంత పెద్ద లాస్ ఏమీ కాదు. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఐపీఎల్లో బ్యాన్ చేయడం దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న విషయం. సో దీనికి అర్థమే బంగ్లాదేశ్ వాళ్ళు మరో స్టెప్ తీసుకున్నారు. మేమైతే టీ20 వరల్డ్ కప్లో ఇండియాకు మా దేశం యొక్క అంపైర్లను పంపమన్నారు. అంటే ఐసీసీ అంపైర్స్ ప్యానెల్లో చూసుకుంటే ప్రతి దేశం నుంచి కూడా అంపైర్స్ ఉంటారు. అండ్ అందులో భాగంగానే టీ20 వరల్డ్ కప్లో కూడా కొంతమంది బంగ్లాదేశ్ అంపైర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇప్పుడు బీసీబీ తమ దేశానికి చెందిన అంపైర్స్ని ఇండియాకు పంపమంటున్నారు. బట్ ఇలా చేయడం వల్ల నష్టపోయేది ఎవరు? బీసీబీ వాళ్ళే. వాళ్ళ అంపైర్స్కి ఫ్యూచర్లో ఇంకా ఐసీసీ ప్యానెల్లో చోటు ఉండదు. విచ్ మీన్స్ బంగ్లాదేశ్ నుంచి ఎవరు కూడా ఇంకా అంపైర్స్గా మారేందుకు స్కోప్ ఉండదు.
సో ముందు బీసీబీ తమ ప్లేయర్స్ని ఇండియాకి పంపమన్నారు, అంతే ఐపీఎల్ బ్రాడ్కాస్టింగ్ బ్యాన్ చేశారు. అలాగే తర్వాత చూసుకుంటే అంపైర్స్ని పంపమంటున్నారు. సో వీటిలో జరిగిన మోస్ట్లీ నష్టపోయేది బంగ్లాదేశ్ వాళ్ళే. ఎస్పెషల్లీ మనం ముందే చెప్పుకున్నాం, ఇప్పుడు ఐసీసీ బంగ్లాదేశ్ యొక్క రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసింది. అంటే ఐసీసీ చాలా సింపుల్గా నాగనీళ్ళ యొక్క కార్లను తెంపేసింది. సో అదేంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ టీం కనుక T20 వరల్డ్ కప్ ఆడడానికి ఇండియా రాకపోతే వాళ్ళకే నష్టం చేకూరుతుంది. ఎందుకంటే వాళ్ళు టోర్నమెంట్ ఆడేందుకు ఇండియా రాకపోతే వాళ్ళ పాయింట్స్ని ఫోర్ఫీట్ చేస్తారు. అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా బంగ్లాదేశ్ టీం యొక్క స్కెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ వాళ్ళు ఆడపోయిన 4 మ్యాచ్లు చూసుకుంటే ఈచ్ మ్యాచ్కి 2 పాయింట్స్ వస్తాయి. గెలిస్తే బంగ్లాదేశ్ టీంకి 2 పాయింట్స్ వస్తాయి. బట్ ఇప్పుడు వాళ్ళు విన్ మ్యాచ్ అయిపోతే మేము ఇండియాకి రామంటే ఆ పాయింట్స్ అపోనెంట్ టీంకి ఇచ్చేస్తారు. సో విధంగా జరిగితే బంగ్లాదేశ్ టీం ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ T20 వరల్డ్ కప్ మొత్తం 19 జట్లతోనే జరుగుతుంది. సో న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి బీసీబీకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెయిల్ అప్డేట్ని చాలా పెద్ద మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. లైక్ ESPN, క్రికెట్ ఇన్ఫో లాంటి వాళ్ళు దీన్ని ప్రచురించారు. దీంతో మోస్ట్లీ మ్యాటర్లో చాలా వరకు నిజం ఉంటుంది. అయితే బీసీబీ వాళ్ళు దీన్ని కవర్ చేయడానికి ఒక కొత్త గేమ్ మొదలుపెట్టారు. అదేంటంటే వార్తలు మొత్తం అన్నీ కూడా ఫాల్స్ అంట. అంటే ఐసీసీ బీసీబీ యొక్క రిక్వెస్ట్ని రిజెక్ట్ చేయడం అంతా ఒక ఫాల్స్ న్యూస్ అంట. ఇన్ఫాక్ట్ బీసీబీ పెట్టుకున్న రిక్వెస్ట్కి ఐసీసీ చాలా సానుకూలంగా స్పందించిందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ బయట న్యూస్ చూసుకుంటే అలా లేదు, మనం ముందు చెప్పుకున్నట్టుంది. అంటే బంగ్లాదేశ్ కనుక ఇండియా రాకపోతే 19 టీంలతోనే వరల్డ్ కప్ కంటిన్యూ అయిపోద్ది. అంతేగాని ఎలాంటి మార్పు చేయడానికి అవకాశం లేదు. సో స్టార్టింగ్లో బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి రామన్నప్పుడు కొంతవరకు డౌట్స్ ఉన్నాయి, ఐసీసీ ఏమైనా కాంప్రమైజ్ అవుతుందని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు చూసుకుంటే ఐసీసీ కాంప్రమైజ్ అయ్యేలా కనిపించట్లేదు. వాళ్ళైతే షెడ్యూల్ ఎలాంటి మార్పు చేయడానికి ఇష్టపడట్లేదు. బంగ్లాదేశ్ వాళ్ళు వస్తే వస్తారో లేకపోతే లేదో అన్నట్టు ఉన్నారు. ఇక ఈ షాక్ నుంచి తేరుకోకముందే బంగ్లాదేశ్ వాళ్ళకి మరో షాక్ తగిలింది. అదేంటంటే రీసెంట్గా మన ఇండియాకి చెందిన ఒక లేడీ స్పోర్ట్స్ ప్రజెంటేటర్ గురించి న్యూస్ వచ్చింది. రిధిమా పాతక్ అని చెప్పి మన ఇండియాకి చెందిన ఒక స్పోర్ట్స్ ప్రజెంటేటర్ ఉన్నారు. అంటే ఈమె చాలా కాలం నుంచి బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో ఒక హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. అంటే బీపీఎల్ మన ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కనెక్ట్ చేయడం కోసం బీసీబీ ఈమెను అపాయింట్ చేసుకుంది. అండ్ చాలా కాలం నుంచి రిధిమా పాతక్ అయితే బీపీఎల్లో ఒక ప్రజెంటేటర్గా వర్క్ చేస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఈమె గురించి న్యూస్ వస్తుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఈమెను ఫైర్ చేసిందంట, బీపీఎల్ నుంచి తీస్తారంట. అండ్ బంగ్లాదేశ్ ఫ్యాన్స్ చాలా గర్వంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మేమైతే ఇండియాకి చెందిన ప్రజెంటేటర్ను పీకేసామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు దీని గురించి రిధిమా పాతక్ తన సోషల్ మీడియాలో ఒక అప్డేట్ ఇచ్చారు. ఆమె తనంతటి తను స్వయంగా బీపీఎల్ నుంచి తప్పుకుందంట. ఆమెను ఎవరు కూడా తీసేయలేదంట. మన దేశం మీద ఉన్న రెస్పెక్ట్ బీపీఎల్ నుంచి తనంతటి తానే తప్పుకున్నానని చెప్పి క్లారిటీ ఇచ్చింది. సో దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ స్ప్రెడ్ చేసినంత కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఇవే కదా బంగ్లాదేశ్ చెందిన కొన్ని ఫేస్బుక్ పేజెస్ నుండి పిచ్చి పిచ్చి పోస్టులు కూడా వస్తున్నాయి. అండ్ వాటిలో చూసుకుంటే మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అలాగే కింగ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరిని బీపీఎల్ నుంచి సస్పెండ్ చేశారంట. అంటే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేందుకు అవకాశం లేకుండా చేశారంట. సో నిజంగా ఇది ఎంత కామెడీ విషయం ఏంటంటే మీరు మా ప్లేయర్స్ని బ్యాన్ చేయడం కాదు, మీరు కోట్లు ఇస్తామన్నా సరే మా ప్లేయర్స్ వచ్చి బీపీఎల్ ఆడరు. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ మా కరెంట్ ఇండియన్ ప్లేయర్స్ ఎవరు కూడా వేరే లీగ్స్లో ఆడిన చరిత్ర లేదు. ఐపీఎల్ తప్ప మేము వేరే లీగ్ ఆడం. అలాంటిది వాళ్ళు విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ లాంటి ఐకాన్ ప్లేయర్స్ని బీపీఎల్ నుంచి బ్యాన్ చేశారంట. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటంటే T20 వరల్డ్ కప్ కనుక బంగ్లాదేశ్ టీం గెలిస్తే వాళ్ళు జైషా చేతుల మీదుగా కప్ తీసుకోరంట. అంటే మన వాళ్ళు ఏషియా కప్ యొక్క ట్రోఫీని మోషన్ అక్బర్ చేతుల మీద ఎలా తీసుకోమన్నారో ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు అలా అంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అలా క్రియేట్ చేస్తున్నారు. కానీ రియాలిటీలో చూసుకుంటే అసలు బంగ్లాదేశ్ టీం కనీసం గ్రూప్ స్టేజ్ అయినా దాటగలదా? వాళ్ళు కనీసం సూపర్ ఎయిట్ కైనా సరే రాగలరా? అసలు బంగ్లాదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ కంటే చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళే చాలా అంటే చాలా బుర్ర తక్కువ వాళ్ళు అనుకున్నాం, కానీ వీళ్ళు వాళ్ళకంటే పెద్ద బుర్ర తక్కువ వాళ్ళని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నారు. తమ బంగ్లాదేశ్ టీం లేకపోతే క్రికెట్ లేదు, తమ బంగ్లాదేశ్ స్పోర్ట్ లేకపోతే క్రికెట్ నడవదన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఈ పిచ్చులో తమ మొహం నుండి ఎప్పుడు బయటకు వస్తారో ఏంటో దేవుడికే తెలియాలి. ఇక మరో విషయం ఏంటంటే ముస్తాఫిజ్ రహమాన్ సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. తనైతే ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసిన తర్వాత PSLకి వెళ్ళిపోయాడంట. అంటే PSL 2026 కోసం తన నేమ్ని డ్రాఫ్ట్ లిస్ట్లో పెట్టుకున్నాడు. సో దీంతో మరోసారి ప్రూవ్ అయిపోయింది, ఐపీఎల్ నుంచి గంటేసిన ప్లేయర్సే వెళ్ళి PSL ఆడతారని చెప్పి క్లియర్గా అర్థమైపోతుంది. అయితే సంఘటన తర్వాత పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ కలిసిపోయి ఒక సరికొత్త ప్రొపగండాను రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ కొంతమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అలాగే బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్లు కామెంట్స్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమంతా తెలియదు, కానీ ప్రజెంట్ 2 దేశాల వాళ్ళు ఓవర్సీస్ ప్లేయర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఓవర్సీస్ ప్లేయర్స్ ఎవరు కూడా పార్టిసిపేట్ చేయొద్దు, ఐపీఎల్ను బ్యాన్ చేయండి, వచ్చి మా PSL మరియు బీపీఎల్ ఆడండి అని చెప్పి రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారంట. అది కూడా ఎందుకు, ఐపీఎల్ ప్లేయర్స్కు సేఫ్టీ లేదంట, ఇండియాలో ఆడితే ప్లేయర్స్ని చంపేస్తారంట. అసలు బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ ఫ్యాన్స్ కలిసిపోయి వ్యవహారాలు వ్యవహరిస్తున్నారు. పిచ్చి పిచ్చి వార్తలను స్ప్రెడ్ చేస్తూ మన ఇండియన్ ఫ్యాన్స్ని ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరికీ తెలిసిందే, క్రికెట్లో రారాజు మన ఇండియానే. మన వాళ్ళు ఇంకా డిప్లొమేటిక్గా వ్యవహరిస్తున్నారు కాబట్టి సరిపోతుంది. అదే మన వాళ్ళు లాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉండదు, అలాగే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఉండదు. ఇన్ఫాక్ట్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా పెద్ద రిస్క్లో ఉంది. వాళ్ళు కనుక ఇండియాకి వచ్చి T20 వరల్డ్ కప్లో మ్యాచ్ ఆడకపోతే అది అక్కడ ఆగిపోదు. ఫ్యూచర్లో వాళ్ళకి ఐసీసీ నుంచి వచ్చి రెవెన్యూ ఆగిపోద్ది. అంటే ఐసీసీ ప్రతి ఆట కూడా తమ రెవెన్యూలు అన్ని టీంలకు షేర్ ఇస్తూ ఉంటారు. దీంతో డబ్బులు కావాలంటే ఖచ్చితంగా బంగ్లాదేశ్ టీం ఇండియాకి వచ్చి మ్యాచ్లు ఆడాలి. అదర్వైజ్ వాళ్ళకి వచ్చే రెవెన్యూ పోతుంది. అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో బంగ్లాదేశ్ క్రికెట్ అనేది ఉండదు. ఇంకా ఐసీసీ వాళ్ళని బ్యాన్ చేసినా చేస్తారు. సో చూద్దాం మరి బంగ్లాదేశ్ నాయకులు ఇప్పటికైనా తోక ముడుస్తాయా లేదా అనేది.